అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే పార్టీ చేసుకుంటున్నాం అండి. ఫ్యామిలీ పార్టీ అందరం కలిసి ఫ్యామిలీ పార్టీ చేసుకుంటున్నాం. ఒకసారి చూపినానా మొత్తం. ఓకే ఇగో ఇది హాయ్ అండి చెప్పు. హాయ్ అండి అందరికి నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారండి ఇది అంటే ఈరోజు ఏమేమి చేస్తున్నాం అంటే చేపల పులుసు, చికెన్ ఫ్రై అండి, బగారా రైస్. ఇంతవరకు అంటే మేము మొత్తం 4 ఫ్యామిలీస్ అందరం వాళ్ళు చేద్దామని చెప్పేసి అని స్టార్ట్ చేసామండి. మీకు పెడదామని అంటే ఒక్కొక్కటి వీడియో అనేది ఒక్కొక్కటి వస్తుంది, కానీ ఇదైతే ఫుల్ వీడియో. కొన్ని వస్తాయి అంటే ఇప్పుడు చేపల ఫ్రై ఒకటి వస్తుంది, చికెన్ ఫ్రై ఒకటి వస్తుంది, బగారా ఒకటి వస్తుంది అండి. ఓకేనా. ఇవ్వండి చేపలు. ఇవ్వండి చేపలండి. చేపల ముందు చేపల పులుసు అయితే పెడతాను. ఓకేనా. చేపల పులుసుకి మేము చేపలు అయితే క్లీన్ చేసుకున్నాను. అంటే ఇంతకుముందు నేను చేపల పులుసులో ఉల్లిపాయ కాల్ చేశాను కదా, ఇది మా అమ్మ పెడుతుందండి. ఇలాగా నేనేమో ఉల్లిపాయ కాల్చుతాను, మా అమ్మ ఏమో ఉల్లిపాయ కాల్చదు. ఓకేనా. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ పట్టేసుకున్నాను. ఇది గరం మసాలా పౌడర్ అండి. ఇది వచ్చేసి దగ్గరికి చూపి మెంతు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, చింతపండు నానబెట్టుకున్నామండి. ఇది కారం. ఓకేనండి. సాల్ట్. ఇప్పుడు నేను ఒక్కోటి కలుపుకుంటూ మీకు చూపిస్తా. ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది మెంతుపొడి అండి, అదొద్దు ఇప్పుడు కారం, వెల్లుల్లి పేస్ట్ విడిగా పట్టారా. ఇది ఇందాక వేసింది అల్లం పేస్ట్ అంటండి, ఇది వెల్లుల్లి పేస్ట్. ఓకేనా. ఓకే. కారం ఉంటుందా మహేశ్వరి? ఇది మహేశ్వరి కారం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది? మామూలేనా? చూద్దాము, చూసాక పులుసు కదండి, కారం అయితే ఎక్కువే పడుతుంది. పసుపు పసుపు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను ఆయిల్లో వేపుతా. మా అమ్మ ఇలాగే కలిపేది, ఇది మా అమ్మలాగా అనమాట. మొన్న చేసింది నా స్టైల్. సాల్ట్, ఉప్పు చేతులు వేయకూడదు. పసుపు వేరిపోయి ఉంది, బాగానే ఉంది, ఏం కాదు. ఇంకొంచెం ఇది పసుపు అండి. పచ్చి ధనియాల పౌడర్ ఉందా? ఓకే సరే. బాగా కలుపుకోవాలండి. పులుసులోకి మంచిగా చేప ముక్కకు పట్టాలంటే మనం కలపడం, ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని తాళం పొయ్యి మీద పెట్టేసి పులుసుకి నేను రెడీ చేసుకుంటా అండి. చూస్తున్నావా? ఇదిగోండి నేను చేపల పులుసుకి అయితే మందమైన కళాయి, మొన్న కూడా నేను ఇందులోనే చేశానండి. అయితే మందంగా ఉండాలి కళాయి, అయితే మందం ఉండాలి, మనకి వెడల్పు ఉండాలన్నమాట కళాయి. ఓకేనండి.
ఇవ్వండి ఆయిల్ అయితే చేపల పులుసుకి అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొంచెం. ఈ 2 కేజీల చేప కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత నేను చూసేసుకుంటానండి. అన్నీ మనకి మసాలాలు వేసిందే కదా, ఇది మనకి కొంచెం వేగితే బాగుంటుంది అనమాట. అంటే వేసిన తర్వాత తిప్పకూడదు, చేత్తో అనేది అస్సలు తిప్పకూడదండి. తిప్పకుండా మనకి కొంచెం చేప వేగుతుంది కదా, వేగిన తర్వాత చూసేసుకుంటే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగుతుంది. పచ్చిది వేసాం కదా, అందుకోసం కొంచెం వేపుకోవాలి. రేపు మృగశిర కార్తె అని చెప్పేసి ఇప్పుడు చేపలైతే లైవ్ ఫిష్ 200 ఉండేది 250కి వెళ్ళిపోయిందండి. మీ ఊర్లో ఎంత అమ్ముతుందో కామెంట్ అయితే చేయండి. 50 రూపీస్ పెరిగిపోయింది. రేపు చేపలు మృగశిర కార్తె కదా. బన్ను నిజంగా చెప్తున్నా, నువ్వు చేసే అల్లు ఎవరు చేయరు బన్ను. ఇదిగోండి సన్న మంట మీద మనకి ఉల్లిపాయ గ్రేవీ అయితే మగ్గుతుందండి. మా కళాయి మందం ఉండడం వల్ల మాడుతుంది అయితే మనకేమీ ఇబ్బంది లేదండి. ఓకేనా. ఈ కొంచెం మగ్గిన తర్వాత అసలు గరిటె అయితే పెట్టొద్దు. గరిటె పెడితే గ్రేవీలో మనకి పీస్ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి చితికిపోద్ది అనమాట. మా అమ్మ అయితే ఇలాగే చేసేది. ఇప్పుడు ఇందులో ఈ చూసారా, దగ్గరికి పెట్టుకో శాంతి, అవి చూసారా పులుసులో చక్కగా ఉడుకుతుంది అనమాట. అది ఉడికిన తర్వాత మనం పులుసు పోసామనుకోండి, ఉప్పు కారం పట్టి ముక్క కూడా చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది, అడగదు. ఇలా ఒకసారి మీరు చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడు పులుసు పోసుకుందాం. నువ్వు చూసారా తలకాయ హెడ్ కూడా మనకి ఆవిరికి చక్కగా ఉడుకుతుంది. మనం అప్పుడు తర్వాత పులుసు పోసుకుంటే చేప టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా. నేను ఒక చింతపులుసు రెడీ చేసుకున్నాను. ఈ చింతపులుసుని అయితే పోస్తున్నాను అనమాట. అసలు నేను ఎక్కడ గంటె అనేది యూజ్ చేయలేదండి. ఇది మనకి టేస్ట్ కొంచెం చిన్న పంచదార కొంచెం అయితే వేసుకోవాలండి. అంటే పులుపు కదా, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు తేలి వస్తాయండి, చక్కగా మరుగుతాయి అనమాట, నిదానంగా మరుగుతాయి. ఇంకొంచెం మనం వాటర్ పోసుకుందామండి, ఎందుకంటే పులుపు కొంచెం చాలా మంది కాబట్టి పులుసు కూడా కావాలి కదా. మౌనిక పాటల మీద మౌనిక పాటల మీద సరే సరే తినేటప్పుడు చెప్తాం. అంకుల్ ఎందుకైనా అంకుల్ మిమ్మల్ని రప్పించుకుంది. బాబా అంకుల్ ఆడుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు మరి ఇప్పుడు దాకా? మా ఆయన కొండేటబ్బా. అబ్బో దోశ చేశాను, దోశ మేము తిన్నాం. అవ్వలేదు ఇంకా అది కూడా. ఇగోండి చూసారా ఇలాగా మంచిగా దగ్గరికి ఉడికిన దాకా అనమాట. ఇవి కొంచెం ఇగోండి చూసారా చక్కగా ఉడుకుతుంది.
చిన్నగా ఉడకాలండి. ఇది బాగా చక్కగా కొంచెం దగ్గరికిగా ఉడికిన తర్వాత ఇక చూసారా ఆల్రెడీ మనకి ముక్క ఇలా ఉంటాయి అన్నమాట పీసులు చక్కగా ఉడికి. ఇవి మంచిగా పులుసు కూడా మొత్తం గ్రేవీకిలో పట్టేసి ఆ పులుసు కలిసిన తర్వాత అప్పుడు టేస్ట్ అనేది మంచి యాడ్ వస్తుంది. అయితే షుగర్ వేసానండి నేను, కొంచెం వేసిందని చెప్పాను కదా, 1 స్పూన్ అయితే వేసాను. అది వీడియో తీయలేదు నేను. షుగర్ కొంచెం వేసుకున్నారంటే అంటే చింత పులుసుకి టేస్ట్ ఉంటుంది. ఇంకోండి జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర పొడి అనేది టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ధనియాల పొడి అంటే గరం మసాలా పొడి వేస్తా అండి. అది గరం మసాలా పొడి వేసేసి కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే పులుసు రెడీ అయిపోతుంది. స్మెల్ అదిరిపోయింది. దింపేటప్పుడు వేద్దాం. ఓకే.